శ్రీమాన్ వి సుధాకర్ రెడ్డి గారు, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సాయి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి. వారు 15 నిమిషాలు ప్రసంగిస్తారు. సమయం తక్కువగా ఉంది. వారు కూడా మన సేవా సమితికి వారి తండ్రి గారు కూడా లోకనాథ్ రెడ్డి గారు పాలిటెక్నిక్ కాలేజీ, ఎస్వి పాలిటెక్నికల్ కాలేజీలో వారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. మన రామకృష్ణ మిషన్ కూడా వారు సేవలు అందిస్తున్నారు. వారు ప్రసంగానే ఉత్తేజపరుస్తారు. గట్టిగా కబడి గట్టిగా. పూజ్య స్వామీజీ చిత్తమైన మనవం ఆదరణాన్ని నమస్కరిస్తూ పూజ్య స్వామీజీ అభిమాన్య మహారాజు నమస్కరిస్తూ వేద అలంకరించిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ రామకృష్ణ సేవా సమాజం పులిపట్ల 70వ వార్షికోత్సవంలో భాగంగా యువజన సదస్సు, ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ వేదిక మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ ఈరోజు టైటిల్ విద్యా వికాసం విజ్ఞానం. దీనిలో సాయి గారు చెప్పినట్టు వివేకం అనేది అన్ని మూడిట్లోనూ ఉంది. ఈ విద్య అంటేనే మనకి ఎడ్యుకేషన్ అనేది గుర్తొస్తుంది. సో ఎడ్యుకేషన్ అనే దాంట్లో మనకి ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి. అన్నిటిని చదివిస్తే మనం ఎక్సలెంట్ స్టూడెంట్ అయిపోతాము. సో మనకు అన్నీ తెలిసిపోతాయి అన్నది ప్రధానమైన ఉద్దేశం, ఒపీనియన్ అందరికీ ఉన్నది. కానీ స్వామి వివేకానంద చెప్పిన డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ మ్యాన్. ఇక్కడ మ్యాన్ అంటే ఓన్లీ మగవాళ్ళని కాదు, జనరల్గా జనాలను ఉద్దేశించి చెప్పడంలో మ్యాన్, ఉమెన్ అంతా ఒకటే. ఓకే, మనుషుల్లో ఉన్న పర్ఫెక్ట్నెస్, మనమందరము ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపులే కాబట్టి మనలో పర్ఫెక్షన్ ఎప్పుడూ ఆల్రెడీ ఉంది. కానీ దాన్ని మనం ఎలా తెలుసుకుంటామో అన్నదే నిజమైన విద్య. ఈ ఎడ్యుకేషన్ మనకి మామూలుగా ఎంతవరకు ఉపయోగపడుతుంది పిల్లలకైనా, ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ అయినా కూడా ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే 2 M's, 2 M'లు ఉన్నాయి. ఒక M ఏంటి, చదువుకుంటే బాగా ఏమొస్తాయి, మనకు మార్కులు వస్తాయి, అవునా? అది ఫస్ట్ M. బాగా చదివి ఏం చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి. 2వ M అంటే మనీ. సో మార్క్స్ నుంచి మనీ వరకే మన ప్రయాణం అంతా. ఎడ్యుకేషన్ ఎందుకు అంటే ఈరోజు మనందరికీ ఎంత కష్టపడి మార్కులు సంపాదించి ఎంత ఎక్కువగా సంపాదించుకోవాలి అన్నదే అన్ఫార్చునేట్గా గోల్ అయిపోయింది. కానీ ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమంటే, ఎడ్యుకేషన్ అంటే అది మాత్రమే కాదు. ఇంతవరకు స్వామీజీలు పెద్దలు అందరూ చెప్పారు. అందరూ చెప్పి ఉన్నది ఒకటే ఒక మాట ఏంటంటే, మనిషిగా బతకడానికి కావాల్సిన నిజమైన విద్యే అసలైన విద్య. ఈ అసలైన విద్యని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఎప్పుడు ఏముండాలి, ఒక రోల్ మోడల్ ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం, ఒక 30 ఏళ్ళు చదువుకుంటామా, 25 ఏళ్ళు డిగ్రీ, పీజీ, పిహెచ్డి అన్నీ చేస్తాము, 30 ఏళ్ళు చదువుకుంటాము. మళ్ళీ ఏం చేస్తాం, ఒక 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తాం. ఒక 30 ఏళ్ళు చదువుకునేది విద్య అనుకుందాం. వికాసం అంటే మనకి నేర్చుకున్న దాన్ని మనం
అటెండ్ చేస్తున్నాం, ఓకే, ఉద్యోగం చేస్తున్నాం, లేకుంటే వ్యాపారం చేస్తున్నాం, ఇవన్నీ మనం సాధిస్తున్నాం. ఈ సాధించిన తర్వాత ఏంటి, ఒక 30 ఏళ్ళు అయిపోయినాయి, అంటే 60 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా మిగిలిన 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకవేళ ఉన్నాయి అనుకుందాం. ఉంటే ఏం చేయాలి? ఆ 30-40 ఏళ్ళు అప్పుడు వెతుక్కొని కృష్ణారామ గోవింద అని అనుకుంటారు. ఒకవేళ ఆరోగ్యం అన్నీ బాగుంటే అనుకోవచ్చు ఒకవేళ, కానీ అది నిజమైన మార్గం కాదు. మనం చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరిలోనూ ఈ 3 దశలు ఉన్నాయా? చిల్డ్రన్, పిల్లలుగా ఉంటాము, తర్వాత విద్యార్థి స్టూడెంట్ అవుతాము, తర్వాత ఒక ప్రొఫెషన్లోకి వెళ్తాము, తర్వాత రిటైర్ అవుతాము, మళ్ళీ ఒక మనిషిగా ఉంటాం. అంతే. ఈ 4 దశల్లోనూ మనకి విద్య అనే పోర్షన్ ఉంది. ఎలా ఉంది? చిన్నప్పుడు ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ఆకలేస్తే అన్నం తినాలని మీకు ఎవరన్నా నేర్పించారా? మనకెవరు నేర్పించలేదు. దాహం వేస్తే నీరు తాగాలి, ఎవరు నేర్పించారా? లేదు. జంతువులకు కూడా అవే అలవాట్లు ఉన్నాయి, మనకు కూడా అవే అలవాట్లు ఉన్నాయి, తేడా పెద్దగా ఏం లేదు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది పుట్టినప్పుడే మనకు స్వతహాగా వచ్చిన ఎడ్యుకేషన్. ఈ తర్వాత అది తినద్దు, ఇది తినద్దు, దాన్ని తాకద్దు, దీన్ని పాడు చేయొద్దు అని చెప్పేది ఇంట్లో ఎవరు చెప్తారు? అమ్మా నాన్న, అంతేనా? సో తొలి గురువులు ఎవరు మనకి? అమ్మా నాన్న. ఇంట్లో మంచి పనులు చెప్పినా, ఏం నేర్పించినా వాళ్ళే మనకి తొలి గురువులు. తర్వాత ఎక్కడికి వస్తారు? అందరం స్కూల్కి వస్తామా? చదువుకోవాలా? సో చదువు చెప్పేది ఎవరు? గురువులు చెప్తారు. గురువులు ఏం చేస్తారు? మీకు సబ్జెక్ట్లో ఉన్న ఆ విషయాలన్నీ చెప్తారు. దాంతోపాటు వాళ్ళ నడవడికను కూడా చూసి మీరు కూడా నేర్చుకుంటారు. నేను మా అమ్మలాగా ఉండాలి, నేను మా నాన్నలాగా ఉండాలి, నేను మా గురువులాగా ఉండాలి అనే ఆలోచన మీలో వస్తుందా రాదా? వస్తుంది కదా. ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటి? మీకు వాళ్ళు రోల్ మోడల్. మీ అమ్మా నాన్న ఒక రోల్ మోడలు, ఆ తర్వాత గురువుగా ఒక రోల్ మోడలు, ఆ తర్వాత మీకు విశేషమైన వ్యక్తులు, స్వామి వివేకానంద లాంటి, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు చాలామంది మనకి రోల్ మోడల్స్. సో జీవితంలో వాళ్ళందరి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇదేంటి? విద్య అనేది రామకృష్ణ వారు చెప్తారు, జీవితాంతం వరకు మీరు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎవరైనా నాకు అన్నీ తెలుసు అన్నారంటే వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం. జీవితం లాస్ట్ శ్వాస వరకు కూడా మనందరము విద్యార్థులే, అందులో ఏ అనుమానం లేదు. సో విద్య అన్నది మనకి జీవితాంతము ఉంది. రెండోది వికాసం. మామూలుగా వికాసం అనేది ఏంటి? మనం ఏమేమి నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే, దాన్ని ఒక ప్రోగ్రెస్లో పెట్టడమే వికాసం. స్టూడెంట్స్గా ఏం నేర్చుకుంటాం? మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? జాబ్ చేయాలా? జాబో వ్యాపారం ఏదో చేయాలి కదా. సో నేర్చుకున్న నాలెడ్జ్ని మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో వికసిస్తుంది. మన విద్య వికాసం పొందింది. కానీ మనము నేర్చుకున్న విద్య దాని ఫౌండేషన్ స్పిరిచువల్ బేస్, అంటే ఒక మంచి మనసు అనేది కానీ లేకపోతే, ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ఒక పాత్ర బోళించి ఉన్న దానిలో ఎంత చదువు మీరు పోసినా అది నిలబడదు. ఒకవేళ పాత్ర మామూలుగా ఉన్నా కూడా ఆ పాత్రలో ఆల్రెడీ కిరసనాయిలో లేకుంటే ఏదో ఉందనుకోండి, దాంట్లో మీరు వచ్చి తేనె పోసారనుకోండి, అదేమన్నా ఉపయోగపడుతుందా? దాన్ని ఏమి తాగలేదు. కాబట్టి ముందు మనం ఈ విద్యతో మన మనస్సు శుభ్రం చేసుకోవాలి. మన మనసు శుభ్రమైందంటే దానిలో మనం ఎన్ని మంచివన్నా మనం పెట్టుకోవచ్చు. ఒక్క చుక్క విషం పాలల్లో పడిందనుకోండి, అది ఏమన్నా ఉపయోగపడుతుందే? పాలు పడేయాల్సిందే. కాబట్టి మనము ఏం తెలుసుకోవాలి అంటే విద్యతో ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలి అనేది మనము చిన్నప్పటి నుంచి రావాలి. ఎప్పుడో పెద్దైనప్పుడు నేర్చుకుంటామంటే కాదు, చిన్నప్పటి నుంచి రావాలి. ఈ వికాసంలో ఉన్నప్పుడు మీకు ఆ ఫౌండేషన్, విద్యలో ఉన్న ఫౌండేషన్ ఉపయోగపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక కంపెనీలో మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనకు ఒక పని చెప్పారు, ఆ పని మనము టైంకి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆ పని మేనేజ్మెంట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ లెవెల్లో పని
కంప్లీట్ కావాలి. లేదంటే ఏమవుతుంది, మళ్ళీ కస్టమర్లు దాన్ని ఇబ్బంది పెడతారు. సో ఈ టైం మేనేజ్మెంట్ కానీ ఆ వర్క్లో ఉండే ఎథిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం మనం? మన ఎడ్యుకేషన్లో ఉండే ఫౌండేషన్ దగ్గర నుంచి మనం అది నేర్చుకుంటున్నాం. సో మన వికాసం అనేది విద్య బాగా ఉంది అంటే, మనం మంచి అలవాట్లు నేర్చుకున్నామంటే అవే మనకి ఉద్యోగంలో కానీ, మనకి వ్యాపారంలో కానీ, మనకి ఏ విషయంలో కానీ ఉపయోగపడతాయి. దీని తర్వాత ఆఖరిగా ఉన్నది విజ్ఞానం అన్నాం. సో విద్యా వికాసం విజ్ఞానం అంటే, ఈ విజ్ఞానంలో మనకి ఏమవుతుంది, మనం చదువుకున్నవి నేర్చుకున్నవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది ఫస్ట్ డే జాబ్కి వెళ్తే మనం అన్నీ ఎత్తుక్కుంటాం. ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం చేయాలి, ఒక ప్రోగ్రామ్లో అనుకుందాం, కోడ్ రాయాలి, ఎక్కడ రాయాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని వెతుక్కుంటూ ఉంటాం. అదే విజ్ఞానం అంటే ఏమవుతుంది, మీరు చేసిన పనులు ఒక 10 ఏళ్ళు చేశారనుకోండి, మళ్ళీ మీకు చెప్పాలా, ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కొత్తగా బండి నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ రోజు ఏం చేస్తాం, ఇలా అలా పడతాం, దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత ఏమైపోతుంది, ఒక 10 years మనం డ్రైవ్ చేసామనుకోండి, మనకు దానిలో మెలకువలన్నీ తెలుస్తాయి. అప్పుడు మనకి ఆ డ్రైవింగ్ కావాల్సిన విజ్ఞానం వచ్చింది అర్థం. అంటే ఆచరిస్తున్నాం, నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తున్నాం. అదే రకంగా ఒక మంచి మనిషి జీవితంలో ఒక మంచి ఉద్యోగి కావాలన్నా, ఒక డాక్టర్ ఒక మంచి డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీరు ఒక మంచి ఇంజనీరు కావాలన్నా, వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటి? మీకున్న మంచి మనస్సు. ఆ మంచి మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మీ ఎడ్యుకేషన్లో మీ గురువులుగా ఉన్న మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, మీ ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మీకు రోల్ మోడల్గా ఉన్న పెద్దవాళ్ళు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాటిని చూసి వాళ్ళ జీవితంలో ఎలా జీవించారో వాటిని పుస్తకాల్లో చదివి, ఇప్పుడు మీకు ఇంకా సౌకర్యంగా యూట్యూబ్లో స్వామీజీల ప్రసంగాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి, వినండి. చాలా బాగా మీకు జీవితంలో అవి ఉపయోగపడతాయి. సో మనకి విద్య జీవితాంతం ఉంటుంది, వికాసం కూడా జీవితాంతం ఉంటుంది, విజ్ఞానం కూడా జీవితాంతం ఉంటుంది. కానీ మనం ఎప్పుడో మొత్తం జీవితం అయిపోయిన తర్వాత మాత్రమే మనకు దేవుని తెలుసుకోవాలి, కానీ స్పిరిచువల్ కార్యక్రమాలు మనం ఉండాలనేది మాత్రం మనసులో పెట్టుకోకండి. చిన్నప్పటి నుంచి మీరు అన్నీ అలవర్చుకుంటే, ఇది నాకు నా స్వయంగా జీవితంలో ఉపయోగపడినవి. నాకు 30-40 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా నాన్నగారు ఈ రామకృష్ణ సేవా సమాజానికి పరిచయం చేశారు. రామకృష్ణ పుస్తకాలు నాకు ఇచ్చారు, స్వామి వివేకానంద పుస్తకాలు నాకు ఇచ్చారు. వాటిని చదివి రోజు పొద్దున్నే ప్రేయర్ చేసే టైంలో ప్రేయర్కి బదులుగా దాన్ని చదివేవాడిని. అలా చదివి అవి విన్న తర్వాత, పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్న తర్వాత, ఈరోజు జీవితంలో నేను ఏదో మీ ముందర ఒక 4 మాటలు మాట్లాడే అర్థం సంపాదించాను అంటే ఇవన్నీ కూడా రామకృష్ణ వారికి ఇచ్చే. ఆ రామకృష్ణ వారు, స్వామి వివేకానంద వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే ఈరోజు నేనేదో 4 మాటలు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఈ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళగా మీరు కూడా ఏదో ఒక సాధించాలి అంటే తప్పకుండా మీరు విద్య ఒక మార్కులు సంపాదించి డబ్బులు సంపాదించే ఒక కత్తిలాగా కాకుండా దాన్ని మీరు మంచి పనికి వాడండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, మంచి మార్గంలో నడవండి. మీరు మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉందంటే మొత్తం ప్రపంచం మంచిగా ఉంటుంది. సో ఇది మీరు ఒక రోజు నిద్రలేసి మీకు మీరు చెప్పుకోండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు మీరు త్వరగా లేసి ఒక 5 నిమిషాలు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఈరోజు నేను ఏమి పనులు చేయాలి, ఈరోజు నేను ఏం సాధించాలి అన్న ప్రతిరోజు మీరు ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ధ్యానం చేసుకొని మీరు డిసైడ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే కూడా మీరు దాన్ని వెరిఫై చేసుకోండి. ఈరోజు అనుకున్నవి చేశామా లేదా, సాధించామా లేదా అని మీరు ప్రతి క్షణము మీరు దాన్ని చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు కూడా మాలాగా మాకన్నా ఇంకా ఎక్కువ ఉన్నతమైన వ్యక్తులు అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చెప్పేటువంటి వక్తలు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వారి స్వానుభవంతో చెప్తున్నారు. దాన్ని మనం ఆచరిద్దాం.